అందరికీ ప్రైజ్ అలాడ్. మరి మీటింగ్ లో వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ అలాడ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, సర్వోన్నతుడా, నీకే వందనాలు నాయన. దయగలిగిన మా తండ్రి, ప్రేమ గల మా యేసయ్య, నీకే వందనాలు తండ్రి. యేసు ప్రభా, ఈ దినమంతా నీ కృపలో భద్రపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, నీకే కోట్లాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా, అయ్యా ఆన్లైన్ ప్రార్థనలో మీరు మాతో కూడా ఉండండి యేసు ప్రభా. తండ్రి, ఆన్లైన్ ప్రార్థన అంతట్లో మీరు ఉండి నడిపించండి యేసు ప్రభా. నీకే వందనాలు నాయన. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభా. తండ్రి, మీ యొక్క ఆత్మీయ లోతుకు మమ్మల్ని నడిపించండి యేసు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. మీరు ఇచ్చిన కృప కొరకు, ధన్యత కొరకు నీకు కోట్లాది వందనాలు చెల్లిస్తున్నా నాయన. విను వారందరికీ నాయన యేసు ప్రభా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను నాయన. తండ్రి, మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకే వందనాలు యేసయ్య. తండ్రి, కేబిపిఎంలో జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి జాయిన్ అయ్యేటప్పుడు నీ కృప ఇచ్చేయండి, ఆటంకాలు తొలగించండి. ఈ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి యేసు ప్రభా. మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా, నీకే వందనాలనైనా అయ్యా తండ్రి. మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ఈ ప్రార్థన అంతట్లో ప్రభా మీరు తోడున్నామని ప్రార్థిస్తున్నాను ఆయన యేసు ప్రభా. తండ్రి, నీకే వందనాలనైనా. కేబిపిఎం గ్రూప్ లో ఇంకా అనేకులు జాయిన్ అవటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నా ప్రభా. పరిశుద్ధుడా, నీకే వందనాలు. సర్వశక్తి గల మా దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానైనా. నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచండి, వాక్యం ద్వారా మీరు బలపరచండి, మాతో మాట్లాడండి. ఇంకా ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు రాకడకు సిద్ధపరచమని ఈ ఆరాధన అంతటి మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసయ్యా నీకే వందనాలైనా. అనారోగ్యంతో బిడ్డలు కూడా ప్రభా మీరు తండ్రి మంచి ఆరోగ్యాలు దయచేయండి, ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ ఆరాధన అంతట్లో మీరు ఆత్మ నడిపింప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. శాంతమ్మ సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాయిస్ వినిపిస్తుందా సిస్టర్? ఓకే సిస్టర్. ఒక పాట పాడుకుందాము. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను, ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను. నా స్థితి గమనించాడు, తన చేతితో నింపాడు. నా స్థితి గమనించాడు, తన శక్తితో నింపాడు. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. దరిలేని లోకములో నా గురి అయి నిలచాడు, దరిలేని లోకములో నా గురి అయి నిలచాడు. పరిగెత్తెద గురి వైపు స్మరించుచు యేసు నామం, పరిగెత్తెద గురి వైపు స్మరించుచు యేసు నామం. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే.
యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. నా జీవిత కాలములో, నా యౌవన కాలమంతా, నా జీవిత కాలములో, నా యౌవన కాలమంతా ప్రభునామమే పాడెదను, ప్రభు యేసుని ధ్యానింతును. ప్రభునామమే పాడెదను, ప్రభు యేసుని ధ్యానింతును. నా హృదయం ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. నా హృదయము ప్రభుదాయే, ప్రభు జీవము నాదాయే. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. యేసుక్రీస్తు నాకు బలమాయే, నాకెంతో ఆనందం, నాకెంతో ఆనందం. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. స్వరాజ్ బ్రదర్ వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. హలో, ఓకేనా సౌండ్? ఓకే బ్రదర్. ఓకే సిస్టర్, మనం వాక్యంలోకి వెళ్దాము. చిన్న మాట ప్రార్థన తీసుకొని వాక్యంలోకి వెళ్దాము. స్తోత్రం నాయన ప్రభా, మా ప్రభా, నీ పాములకు ఎలా స్తోత్రాలు దేవా, మా ప్రభా, ఇదే కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడు దేవా, ప్రభావం బట్టి స్తోత్రం. నీకు వందనాలు దేవా, కోట్లాది వందనాలు దేవా. దేవా మా ప్రభా, నీ పాములకు ఎలా స్తోత్రాలు దేవా, మా ప్రభా. ఇక్కడ చిన్న కూడికగా ఉన్నాం మా ప్రభా, ఇక్కడ వాక్యం చెప్తుండగా దేవా, మా ప్రభా, మంచి నేరణ విపుటకు సాయం దాచాం మా ప్రభా. రాతి నేరణ కాకుండా దేవా, మా ప్రభా, పక్షులు వచ్చి ఎత్తుకోపోకుండా దేవాసిన మేము మంచి ఒకరికి అందించాలని సాయం చేస్తారని పక్షులాత్మ శక్తి చేత నింపండి మా ప్రభావ. మేము మాట్లాడుతున్న మా ప్రభావ కుమ్మరించండి మా ప్రభా. ప్రతి ఒక్క చిరుశక్తిని క్రీస్తునామమున గద్దించండి దేవా. నన్ను బూరగా వాడుకొని మా ప్రభా నీకు హస్తం కుమ్మరిస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. మనకు అంశం వచ్చేసి మేలు చేయకపోవడమే పాపం అన్నమాట. మనం మేలు చేస్తున్నామా లేదా మనము అంశం చూసుకోవాలి. ఈరోజు ఏదంటే మేలు చేయకపోవడమే పాపము, అటువంటి అంశం మనం చూద్దాము. మేలు చేస్తున్నామా లేదా మనము మన జీవితంలో, మనం ఎవ్రీడే లైఫ్ లో మనం ఎవరికి మేలు చేస్తున్నాం, మేలు చేయకపోవడమే పాపం. ఈరోజు అంశం చూస్తే యాకోబు 4వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ చూస్తే మనకి ఏమన్నదంటే, మేలు అనేది చేయ నెరిగియో అలాగూ చేయని వానికి పాపం కలుగును. అంటే మేలైనది చేయ నెరుగుతురు, మేలు చెయ్యాలని అక్కడ తపన ఉంది కానీ వాళ్ళు చేయక పాపం చేసుకుంటారు. మేలు అంటే ఏంది? మనకి ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు వారి అవసరాలు తీర్చగలిగే శక్తి మనకున్న, అనుకూల పరిస్థితులు మనకు ఉన్నప్పటికీ తప్పించుకోకుండా వారిని ఆడుకోగలగడం. సో ఆ యొక్క డెఫినేషన్ ఏంటంటే, మేలు మనకు స్తోమత ఉన్నది కూడా, కానీ అటువంటి ఉన్నది ప్రతి ఒక్కటి చేసే స్తోమత మనకున్నా కూడా మన ఇతరులకు మేలు చేయకపోవడము అది పాపమే అంటుండు. ఇక్కడ భక్తుడు యాకోబు భక్తుడు పాపమే అంటుండు. సో మేలు చేయాలి, అందరికీ మేలు చేయాలి. యేసు ప్రభు వారు త్రోవ పొంటి వెళ్ళినప్పుడు ఎంతో మందిని స్వస్థత చేసిండు. కన్ను ఇచ్చిర్రు, కళ్ళు చూడడానికి కళ్ళు ఇచ్చిండు, కుంటివానికి కాలు ఇచ్చిండు, ఊచ చేయవానికి చెయ్యిలు ఇచ్చిండు, పక్షవాతం గల వానికి పక్షవాతము తీసేసి అద్భుత కార్యములు చేసిండు. మనం కూడా అటువంటి గుణగణాలు చేయాలంటే ప్రతి ఒక్కరికి మనకు మేలు చేయడం నేర్చుకోవాలి. మేలు చేయకపోతే మనకు పాపం అన్నమాట. మేలు చేస్తున్నావా లేదా మనం ఒకసారి పరీక్షించుకున్నాం.
మనకు తెలుసు, మనకి ఎవరికి ఏది పెట్టాలి, ఏం చేయాలి అనేది. సో మనసులో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది అనమాట. మేలు చేయాలి, ఎవరన్నా సంథింగ్ ఏదన్నా అడిగిరు అనుకో, మనం ఉంచుకొని కూడా మనము ఇస్తలేము. ఈరోజు ఎందుకు ఇస్తలేము? వాడు వేస్ట్ గాడు రా, వాడికి ఎందుకురా మనం ఇచ్చేది. సో వాడు ఇట్లా, సో వాళ్ళ గుణగణాలు వాళ్ళు చేస్తురు, నీకు మేలు చేయకుండా నీకు కీడు చేస్తురు. అయినా కూడా నువ్వు మేలు చేస్తే ఏముంటుంది? సో సమ్ టైమ్స్ వాళ్ళు యొక్క ప్రభు యొక్క గుణాలు మనలో ఉన్నది కాబట్టి ఆయన ప్రతి ఒక్కరిని క్షమించండి. ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే ప్రతి ఒక్కరిని మనము క్షమించాలి. ప్రతి ఒక్కరిని క్షమించి అక్కడ మనము వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏం చేస్తాం? అక్కడ చేయలేం మనం, మాకు వాళ్ళకు మేలు అనేది చేయలేం. ఇక్కడ చూస్తే యాకోబు 4:17 కాబట్టి మేలైనది నెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును. అలాగూ చేయని వారికి మేలైనది ఎరుగుతున్నాం మనము, కానీ అలా చేయకపోతే మనకి ఏం చేస్తారు? పాపంలో మనము మునిగిపోతాం అన్నది. సో యేసు ప్రభు ప్రతి ఒక్కరిని సూచన క్రియలు చేసిండు, ప్రతి ఒక్కరికి ఏం చేసిండు? స్వస్థత చేసిండు. నాకెందుకురా వీళ్ళకి స్వస్థత చేయాలని అనుకుంటా, ఎప్పుడైనా అట్లా అనుకోలే. ఆయన ప్రతి ఒక్కరికి యేసు ప్రభు దేవుడు కాబట్టి ఆయన యొక్క గుణగణాలు చేయి పెడితేనే, ఆయన అంచు ముట్టుకుంటేనే రక్తస్రావం గల స్త్రీ కరెక్ట్ అయింది. సో ఈ రోజు మనం ఏ అంచు ముట్టుకుంటున్నాం? ఎవరిని మనము చూస్తున్నాం? సో అక్కడ ఏం చెప్తున్నంటే యాకోబు భక్తుడు, మేలు చేయకపోవడమే పాపము, మేలు చేయాలి. ప్రతి ఒక్కరికి మన గుణగణాలు ఉన్నాయి, ఆయన గుణగణాలు మనలో ఉన్నాయని చెప్తాం, కానీ ఇతరులకు చూపించే అటువంటి సాక్ష్యం మనలో ఉండాలి. ఇంకొక వచనం చూస్తే మనకి ఇక్కడ మత్తయి సువార్త, ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు చనిపోయిండు, చనిపోయి మరలా తిరిగి లేచిండు. ఆయన కొరకు మనం ఏం చేస్తున్నాం? మనం జీవిస్తున్నామా లేదా? ఆయన కొరకు జీవిస్తున్నామా, లేకుంటే పాపంలో పడి కొట్టుకొని పోతున్నామా? ఇక్కడ చూస్తే 25వ అధ్యాయము 31వ వచనం నుంచి చూద్దాము. ఇక్కడ ఏం చేస్తుందంటే ఎవరికి మనము మేలు చేయాలి, ఎవరికి మనము తోడుగా మనము ఉండాలి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలకు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడును. గొర్రెవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలవబెట్టి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలు. సో మన గురించి చెప్తుండు. మన సంఘంలో మనం గొర్రెలు ఎక్కున్నామా, మేకలు ఎక్కున్నామా? మనం ఎలా మనము చేస్తున్నాం? మనం ఎలా మనము మన సంఘంలో మనము ఉంటున్నాము? మేలు చేయడకై మనం చేస్తున్నామా, లేకపోతే కీడు చేయనికి మనము ముందు పెడుతున్నామా? కీడు చేయనికి మనం పరిగెత్తుతున్నామా? ఎలా చేస్తున్నాం? మనము ఇక్కడ చూస్తే మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి అని ఉన్నప్పుడు చూస్తే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవాడిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యము స్వతంత్రించుకున్నాడు. లోకం పుట్టినది మొదలుకొని ఈ యొక్క రాజ్యంను స్వతంత్రించుకున్నాడు అని అక్కడ చెప్తుండు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది. సో యేసు ప్రభు వారు ఎప్పుడు ఎవ్రీ టైం ఏం చేసిండో, హలో, యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేస్తుందంటే ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొంటే ఆయనకి ఏం చేస్తారు? వాళ్ళు భోజనం పెట్టారు. తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చిరస్థానంలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఇప్పుడు నీవు ఆకలి కొని ఉండట చూచి నాకు ఆహారం ఇచ్చితివి, నన్ను దప్పికొని ఉండట ఎప్పుడు దాహం ఇచ్చితివి. అప్పుడు నీతిమంతులు అంటారు అంటే, ప్రభువా, మనజన వీటిలో మహారాజ్ బ్రదర్ మీట్లోనా? అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి ఉండుట
చూచి నాకు ఆహారం ఇచ్చితివి, నీ తప్పి ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. మనజంగా మీటి పెట్టవా మనజ్ బ్రదర్ ఏం చదివిస్తారు? ఇంకా సిస్టర్ మ్యూట్ లో పెట్టండి. థ్యాంక్ యూ అన్న. ఇక్కడ ఏం చెప్తుందంటే 36 వచనము మత్తయి సువార్త 25:36 చూస్తే, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చిరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొనిన ఎండుట చూచి నాకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పిగొనిన ఎండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిరి, ఎప్పుడు పరదేశిన ఎండుట చూచి నన్ను చేర్చుకొండిరి, దిగంబరిన ఎండుట చూచి బట్టలు ఇచ్చితివి, అప్పుడు రోగిన ఎండుట చెరసాలలో ఉండుట ఆయనను చూసి నీ ఇద్దరు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరిని మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. ఏంటంటే ఎవరైతే బట్టలు లేవో దిగంబరి అయి ఉంటారో వాళ్ళకు బట్టలు ఇవ్వాలి. మనం మేలు చేయాలి ప్రతి ఒక్కరికి. ఎవరైతే రోగి అయి ఉంటారో వాళ్ళను చూడడానికి మనము వెళ్ళాలి. చిరసాలలో ఉంటుంది వాళ్ళకు చూడడానికి మనము వెళ్ళాలి. అందుకు ఏమంటారు నీతిమంతులు, మీరు ఎప్పుడు తప్పికొని ఉన్నారు, మీరు ఎప్పుడు దిగంబరిగా ఉన్నారని అక్కడ యేసు ప్రభును అడుగుతురు. అడిగినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏమంటుండంటే, నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. సో మన సహోదరులలో ఎవరు చేసినా మనం యేసు ప్రభుకి చేసినట్టు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అన్నమాట, దిగంబరి అయిన వాళ్ళకి బట్టలు ఇస్తున్నామా, మేలు చేయక మానుతున్నామా? మేలు చేయాలి. మేలు చేయకపోవడమే పాపం అని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మేలుకరంగా మనము ఈరోజు ఉండాలి. మనము చేస్తున్న మనం ఎక్కడ వెళ్ళినా కూడా మేలుది ఫస్ట్ ఆలోచించాలి, కీడు తర్వాత ఆలోచించాలి. మన మైండ్ లో ఏమొస్తుంది, ఫస్ట్ పాజిటివ్ థింగ్ రాదు, నాన్ పాజిటివ్ థింగ్ వస్తుంది అనమాట. ఎవ్రీ టైం నెగటివ్ గానే మనము మాట్లాడుతుంటాం. ఎవ్రీ టైం ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చూసుకున్నా కూడా మనం నెగిటివ్ వర్డ్స్ మనము యూజ్ చేయాలి. ఒకరికి సహాయం చేయాలనే గుణం మనకి ఈరోజు లేదు. ఎందుకు లేదంటే ఆ యొక్క లోకంలో కొట్టుకోబడి మనము వెళ్ళిపోతున్నాం. లోకం రీతిగా లోకంలో ఉన్నవారు అటువంటి మాటలు మనకు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అదే విధంగా ఈరోజు ప్రవర్తిస్తున్నాం. మనం క్రీస్తు పోలి నడుచుకుంటామని చెప్తున్నాం, కానీ క్రీస్తుని పోలి మనము నడుచుకుంటాం. ఆయన గుణగణాలు మనలో ఉండాలని చెప్తాం, కానీ ఆయన గుణగణాలు మనలో లేరు. దీనత్వము, ఆ యొక్క ప్రతి ఒక్కటి ఆయనలో ఉన్నది మనకు రావాలంటే ఆయన ఎంతో మందిని గుడ్డి వారిని, కుంటి వారిని, ఊచచెవులు గల వారిని, రక్తస్రావక స్త్రీని ప్రతి ఒక్కరికి అద్భుతాలు చేసిండు. ఈరోజు అద్భుతాలు చేసిండు. వాళ్ళకి ఏం చేసిండు? మేలు చేసిండు. ఆఖరికి మృతుడైన లాజరును కూడా ఈరోజు లేవట్టిండు. దేవుడు. సో మనం కూడా అటువంటి క్రియలు చేయాలంటే మనం కూడా నీతిమంతుల యొక్క పాపంలో మనము ఉండకూడదు. నీతిని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరికి ఏం చేయాలి? మనము కీడును కాకుండా మేలు చేయాలి. మేలు చేయకపోవడమే పాపం అంటుంది ఇక్కడ యాకోబు భక్తుడు. మేలు చేస్తున్నామా, మనము కీడు చేస్తున్నామా? మేలు ఒక దిక్కు, కీడు ఒక దిక్కు చేస్తే మన అంశాలు రాసుకున్నాము. ఫ్రమ్ పాస్ట్ 6 months నుంచి మనం ఏం చేసినాం, ఎవరికి ఏం చేసినాం అనేది మనం రాసుకునే టేబుల్ కీడే ఎక్కువ చేస్తున్నాం అనమాట. క్విక్ బరబ్బా ఏంటంటే ఇస్కరియోతు యూదా ఆలోచించినట్టు మన ఆలోచనలు ఈరోజు ఉన్నాయి. యేసు ప్రభు లెక్క లేవు మనకి. ఆ యొక్క ఆలోచనలు కావాలంటే, యేసు ప్రభు గుణగణాలు కావాలంటే ఎవ్రీ టైం ఎవ్రీ డే మనం ప్రతి ఒక్క డస్ట్ని మనము తీసేయాలి. ఏదైతే మన హృదయంలో ఉందో ప్రతి ఒక్కటి క్లీన్ చేస్తే ఆ యొక్క గుణగణాలు అనేది మనలో వస్తుంటది. ఎవ్రీ టైం మనం 6 months నుంచి రాసుకున్నాం అనుకో, ఎవరికి ఏం చేస్తాం అనేది ఒక టేబుల్ వేసుకొని ఎన్ని మేలు చేసావు నువ్వు, ఎన్ని కీడులు చేసావని ఒక టేబుల్ వేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఎంతమందికి మనం మేలు చేసినాము, ఎంతమందికి మనము మన త్రోవ చూపించినాము, ఎంతమందికి మనకు ఏంటంటే మేలు చేస్తున్నావు. కాబట్టి ఎంతమందికి నువ్వు ఏమంటారు మెంటర్గా ఉన్నావు. మెంటర్ అంటే
ఎంతమందికి నీ యొక్క తెలివిని నీ యొక్క జ్ఞానంని వాళ్ళకి ఇచ్చి వాళ్ళను నడిపిస్తున్నావు ఈరోజు. నడిపిస్తున్నావు. మనము ఎంతమందిని నడిపిస్తున్నాం, మనం ఎంతమంది నీకు శిష్యులుగా ఈరోజు ఉన్నారు. నువ్వు మార్గదర్శకులు లెక్క నడిపిస్తే వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, ఏ సమస్య వచ్చినా వెళ్ళి నువ్వు పరామర్శించి వాళ్ళకి నేనున్నా అని ధైర్యం చెప్పినావు అనుకో, అటువంటి వారు నీ యొక్క మెంటర్ లెక్క నిన్ను ఆలోచిస్తారు. అంటే ఏంటంటే ఫ్యూచర్లో ఏంటంటే నిన్ను పోలి వాళ్ళు నడుచుకుంటారు, నిన్ను చూసి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు ఈరోజు ఉన్నావంటే, నీతిమంతుల లెక్కలో ఉన్నావంటే నిన్ను చూసి కూడా వాళ్ళు ఈరోజు నేర్చుకునేకి వీలుంది. సో ఎంతమంది శిష్యులు మనము చేస్తున్నాం మన ఇంట్లోనో కానీ ఫ్యామిలీలో కానీ. సో ఓవరాల్గా బయట కూడా మనము యాజ్ ఏ టీచర్గా, యాజ్ ఏ జాబ్ హోల్డర్గా జాబ్ చేస్తున్నాం. మనం జాబ్ దగ్గర ఎంతమంది నేను లైక్ చేస్తారు, ఎంతమంది నీ యొక్క చెప్పింది నిన్ను వింటారు, ఎంతమంది ఇది చేయకరా అంటే చేస్తలేరు. సో ఎంతమంది నిన్ను గురించి పోలి నడుచుకుంటారు. నీకు శిష్యుడుగా ఈరోజు ఉన్నారు ఎవరు ఎంతమంది చేస్తున్నాం మనం శిష్యులని. సో నీ యొక్క గుణగణాలు వాళ్ళని ఆకర్షించాలి. వాళ్ళకి ఏంటంటే నువ్వు డ్రీమ్ రోల్ మోడల్ లెక్క ఈరోజు ఉన్నావా. రోల్ మోడల్ అంటే ఒక ఏంటంటే యాక్టర్సే కాదు, నిన్ను నువ్వు కూడా రోల్ మోడల్గా ఈరోజు చేసుకోవచ్చు. నీ యొక్క ఏంటంటే యాటిట్యూడ్ నుంచి, నీ యొక్క గుణగణాల నుంచి ఈరోజు మనము నడుచుకోవచ్చు. సో దిగంబరిగా ఉన్నప్పుడు మనం ఇస్తున్నామా, ఎవరైతే చిరసలో ఉంటే వాళ్ళని విడిపిస్తున్నామా, ఎవరైతే రోగిగా ఉన్నారో వాళ్ళని చూడడానికి వెళ్తున్నామా. సో ఎవరైతే అటువంటి గుణగణాలు ఉన్నాయో దేవునికి చేసినట్టు అని ఇక్కడ చెప్తుండు, యేసు ప్రభు వారికి చేసినట్టు ఇక్కడ చెప్తుండు. సో మనం కూడా ప్రతి ఒక్కరికి అన్ని షెల్టరే కానీ, మెయిన్ షెల్టర్, క్లోత్స్, హోము, సో ప్రతి ఒక్కటి మనకు ఈరోజు ఫుడ్ ప్రతి ఒక్కటి అవసరము. సో ఈ యొక్క గుణగణాలు ఎంతో మంది ఈరోజు ఉపవాసంతో రోడ్డు మీద పడి ఉన్నారు. ఉపవాసంతో రోడ్డు మీద పడి ఉన్నప్పుడు సో వాళ్ళకు ఒక పూట అన్నమైన మనం పెడుతున్నామా, ఒక పూట ఏదన్నా మనకు బ్రెడ్ కానీ ఏదో కానీ తీసుకుపోయి ఇస్తున్నామా. మనం పరీక్షించుకుందాం. మన దగ్గర ఎంతో ఆస్తుంది, ఎంతో ఇతరులకు పెట్టే ఛాన్స్ ఉంది, వాళ్ళకు మేలు చేసే ఛాన్స్ను కూడా మనం ఈరోజు చేయగలుగుతలేము. ఎందుకు చేస్తలేమంటే మనలో ఏంటంటే కుయుక్తి అనేది నిండిపోయింది. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, మనం ఖర్చు పెట్టినాం కాబట్టి మన పైసలు వాళ్ళకి ఎందుకు ఖర్చు పెట్టాలని అటువంటి అహంకారము అడ్డొస్తుంది ఈరోజు. సో వాళ్ళకి మేలు చేస్తే దేవుడు నీకు కూడా మేలు చేస్తాడు, ఏదో ఒక రీతిగా ఈరోజు నీకు మేలు చేస్తాడు. ప్రతి ఒక్కరికి మేలు చేస్తాడు. సో ప్రతి ఒక్కరికి మేలు చేసినప్పుడు కీడు చేస్తున్నామా, పాపం చేస్తున్నామా, మేలు చేయకపోవడమే పాపం అన్నమాట. ఇక్కడ ఈరోజు కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడే చిన్న మాట కూడా ఇతరులకు మేలు చేస్తుంది. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి, ఆ మాటలు సపోర్ట్ ఇస్తే వాళ్ళకి మేలు చేసి ఇంకొకటి వాళ్ళకు జరిగించే గుణాల్లో ఉంటుంది. సో అలాంటి వారి గురించి యేసు ప్రభు వారు చెప్తున్నారు, శపింపబడిన ద్వారా అపవాదికి వారి అరిచర్లు అలా సిద్ధపరిచి నరకాగ్నిలో పొండి అంటూ, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పిగొంటిని నాకు దాహం ఇయ్యలేదు, పరదేశినై ఉంటిని మీకు నాకు బట్టలు ఇవ్వలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకునలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మమ్మల్ని చూడ రాలేదు. వీళ్ళు అన్నప్పుడు ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలితో ఉన్నావని ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇక్కడ చూస్తే 43వ వచనము, మత్తయి సువార్త 25వ అధ్యాయం 43వ వచనము, పరదేశినై ఉంటిని మీరు నన్ను చేర్చుకునలేదు, దిగంబరినై ఉంటిని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటిని మీరు నన్ను చూడ రాలేదు చెప్పును. అందుకు ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఎండుటనైనను, దప్పిగొని ఎండుటనైనను, పరదేశినై ఎండుటనైనను, దిగంబరి అయి ఉండుటనైనను, రోగినై ఎండుటనైనను, చెరసాలలో ఉండుటనైనా చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగిరి. ఇక్కడ ఏమంటారు అంటే అక్కడ శిష్యులు ప్రతి ఒక్కరు నీకు ఉపచారం ఎప్పుడు చేయలేదు దేవా అని అడుగుతారు. అందుకైనా మిక్కిలే అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలా చేయలేరు కనుక నాకు చేయలేదని మీకు నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకు చేయలేదు, ఒక్కరికైనాను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నా. ఎవరికి కూడా ఈరోజు హెల్ప్ చేసే నేచర్ కానీ ఆ యొక్క గుణగణాలు కానీ ఈరోజు లేకుండా ఉండిపోయింది. ఎందుకు ఉండిపోయిందంటే ఎవరైతే దిగంబరిగా ఉన్నారో వాళ్ళకి బట్టలు ఇస్తలేము,
ఎవరైతే ఆకలితో ఉన్నారో అన్నం పెడతలేము. వాళ్ళకి పెడితే ఏంటంటే యేసు ప్రభుకు పెట్టినట్టు ఈరోజు వస్తుంది. సో యేసు ప్రభుకి ఈరోజు దిగంబరిగా నీ ఇంటికి వస్తుండు, నీకు బట్టలు ఇస్తున్నావా? ఆకలితో ఆయన వస్తుండు, అయితే ఇస్తున్నావా? నువ్వు అన్నం పెడుతున్నావా? ఎన్నో రీతిలుగా ఎవరో ఎంతో మంది వస్తారు మన దగ్గరికి, ఎన్నో పోగొట్టుకొని వాళ్ళకు ప్రేర్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాం అని ఒక మాట చేత కూడా సపోర్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి చేస్తే యేసు ప్రభుకు చేసినట్టు ఇక్కడ చెప్తుంది. వాళ్ళు గ్రహిస్తలేరు, నువ్వు ఎప్పుడు వచ్చినా ప్రభు అని. యేసు ప్రభు రావాలని లేదు. యేసు ప్రభు లెక్క చాలా మంది కూడా ఈరోజు నీ ఇంటికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి అన్నం పెడుతున్నావా? ఆకలితో ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి చేర్చుకుంటున్నావా? నువ్వు నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వాడతాను. మీరు నిత్య శిక్షణకు నీతిమంతులు, నిత్య జీవముకు పోతురు. ఇదేంటంటే వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవముకు పోదురు. నిత్య శిక్షణ మనకు ఉండాలి, అప్పుడే మనం జీవమునకు మనము వెళ్తాం. శిక్ష ఉండాలి, కంపల్సరీ మనకు శిక్షణ ఉండాలి. సో ఎవరు వచ్చినాను మనం కాదనకూడదు అనే ఒక గుణగణాలు మనలో ఈరోజు ఉండాలి. మేలు చేయకపోవడమే ఈరోజు పాపము. మేలు చేయాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఏదైతే తలాంతులు ఉందో అది వాళ్ళకు ఇవ్వాలి. ఏడున్నాను వాళ్ళు దిగంబరి అయి ఉంటే బట్టలు ఇవ్వండి, ఆకలితో వస్తే అన్నం పెట్టండి, వాళ్ళు చెరసాలలో ఉంటే పరామర్శించండి, రోగి అయి ఉంటే వాళ్ళని పరామర్శించండి, వాళ్ళకు టాబ్లెట్స్ ప్రతి ఒక్కటి నువ్వు ఈరోజు ఇచ్చే గుణగణాలు మనలో ఉండాలి. యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసింది. ఈరోజు మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు ఆ బైబిల్లో రాయబడలేదు, అన్ని చేసింది కానీ బైబిల్లో మనకు అంతకాలం చేసిండు. బైబిల్లో రాయడానికి ఇంకా స్థలం లేదని అక్కడ చెప్తున్నారు. సో ఎన్నో సూచన క్రియలు చేసిరు. ఎన్నో సూచన క్రియలు చేసినప్పుడు ఇంకా ఏం చేస్తుందంటే ఎన్నో సూచన క్రియలు చేసిరు కానీ ఇక్కడ ఏంటంటే అన్ని సూచన క్రియలు ఇక్కడ చూస్తే యోహాను సువార్త 20:30 చూస్తే మరియు అనేకమైన ఇతర సూచన క్రియలు యేసు తన శిష్యుల చేశాను, ఇవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందటని ఇవి వ్రాయబడేను. సో ఏంటంటే ఆయన జీవం మనం పొందాలని, ఆయన క్రీస్తు అని నమ్మునట్లు ఇవన్నీ రాయబడ్డది. ఇంకా అనేక సూచక్రియలు చేసిండు. సో ఇవన్నీ ఏంటంటే ఈ గ్రంథమందు వ్రాయబడలేదు. ఈ గ్రంథమందు చాలా అనమాట, చాలా అటువంటి సూచన క్రియలు ఈరోజు మనకు చేసినందుకు ఇక్కడ ఏమంటుందంటే ఇంకొక వచనం చూస్తే రోమన్లకు రాష్ట్ర పత్రిక 1:18 చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషుల యొక్క సమస్త బలహీనతమైన దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యవాదలేదు, అది వారి మధ్య విషదమైనది, వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణం ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచునే గనుక వారు నిరుక్తులై ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తుందంటే దుర్నీతి చేత అంటే మనము దురాశ దుర్నీతి చేత మనం ఈరోజు ఉన్నాము. మనుషుల యొక్క సమస్త భక్తిహీనత, మనుషులు ఏం చేస్తారు ఈరోజు? భక్తిహీనంగా ఉన్నారు, భక్తి చేత లేరు, భక్తిహీనంగా మనము ఉన్నాము. ఇదేంటంటే రోమీలకు రాస్తుండు మన పౌలు భక్తుడు, రోమా సంఘంకి అక్కడ రోమీలకు రాస్తుండు, దేవుని కోపము పరలోకం నుండి బయలుపరుచున్నది. సో ఈరోజు ఏంటంటే దుర్నీతి చేత నాకు ఆశ ఉంది, ఆశ చేత మనం ఈరోజు యొక్క భక్తి లేకుండా భక్తిహీనత మీద మనం ఈరోజు ఉన్నాము. దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుండి బయలుపరుచున్నది. దేవుని యొక్క కోపం ఈరోజు బయలుపరుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచున్నాం. దేవుని గురించి తెలియ శక్యమైనది ఏదో అది వారికి మధ్య విషదమై ఉన్నది,
దేవుడు అది వారికి విషదపరచను. దేవుడు ఈరోజు విషదపరుస్తుండు. ఏం చేస్తుండో ఆయన అదృశ్య లక్షణం అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వము జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచున్నాయి కనుక వారు నిరుతులై ఉన్నారు. సో ఇది ప్రతి ఒక్కటి లక్షణములు ఆయన నిత్య శక్తి దేవత్వము జగత్పతి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను తేటపరచున్నాయి కనుక వాళ్ళు నిరుతులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మయపరచలేదు, కృతజ్ఞతలు చెల్లించను లేదు, కానీ తమ వాదంలో యందు విడుదలేదు. ఏంటంటే ఒక్కొక్కరు రోమా సంఘంలో ఒకరికొకరు వాదన అక్కడ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనను మహిమపరచాలి, కానీ ఆ మహిమపరిచేది వాళ్ళు మర్చిపోయి వాళ్ళు కొట్లానికి అక్కడ సిద్ధపరచరు. వాదనలో యందు విడుదలవుతారు. వారి అవివేక హృదయం అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులైరి. అవివేక హృదయంను వాళ్ళ అంధకారం ఆయన, వాళ్ళ కోపము ప్రతి ఒక్కటి ఉన్నది. సో వాళ్ళు ఏంటంటే అంధకారం ఆయన, వాళ్ళ యొక్క హృదయాలు ఈరోజు అంధకారమైన. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని మహిమపరిచే బదులు వాళ్ళు కనుక్కొని కొట్టుకుంటారు, వాళ్ళు వివాదాలకి దిగినప్పుడు వాళ్ళ హృదయాలు ఏం చేస్తున్నాయి అంధకారం ఆయన. వాళ్ళు యేసు ప్రభుని మహిమపరచాలని వాళ్లకు తెలుస్తలేదు, తెలియకుండా ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళ అవేక హృదయం అంధకారం ఆయన తాము జ్ఞానులమని చెప్పుకొనచ్చు బుద్ధిహీనులయ్యారు. వాళ్ళు ఏం చేస్తారు, నేను జ్ఞానులమని చెప్పుకున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు బుద్ధిహీనులు అవుతారు. వారు అక్షయుడకు దేవుని మహిమ క్షేమ వరకు మనుషుల యొక్క పక్షుల యొక్క చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతి స్వరూపంను కూడా మార్చారు. ఈరోజు ఏంటంటే వాళ్ళకు చెవులుండి అవి పలకవు, కళ్ళుండి వాళ్ళు చూడవు. సో ఇదేంటంటే వాళ్ళు తమ చేతులతోటే వాళ్ళ విగ్రహాలు చేసుకొని వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు ఎట్లా పూజిస్తారు అంటే దేవుని మహిమ క్షేమగు అక్షయుడకు దేవుడు, సో సజీవుడైన దేవుడిని ఈరోజు పెట్టుకోకుండా క్షేమైన మనుషుల యొక్క పక్షుల యొక్క సో ప్రతి ఒక్క స్వరూపము వాళ్ళు ఈరోజు పూజిస్తారు, ప్రతి స్వరూపంగా వాళ్ళు మార్చుతారు. ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశలను అనుసరించి తమ శరీరంలో పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించారు. దేవుడు ఈరోజు ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి చేస్తారు కాబట్టి ఆయన అపవిత్రతకి ఈరోజు వాళ్ళని అట్టి వారు దేవుని సత్యమును మార్చి సృష్టికర్త ప్రతిగా స్పష్టమును పూజించి సేవించేది. యుగంలో వరకు ఆయన స్తోత్రాడై ఉన్నాడు. సో యుగంలోకి ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. సో వీళ్ళు పూజించకపోతే వేరే వాళ్ళు పూజించారా? అందరు పూజిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుని మనము పూజించాలి. వాళ్ళు ఏం చేస్తారు, అవివేక హృదయంతో వాళ్ళు మర్చిపోతారు. ఇక్కడ సజీవుడైన దేవుడు ఉన్నాడని వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ప్రతి ఒక్క రూపంని వాళ్ళు దేవునిగా చేసుకొని వాళ్ళు పూజిస్తారు. అంధకారంలో వాళ్ళ హృదయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకొక వచనం చూస్తే లూకాసు సువార్త 12వ అధ్యాయం 47-48. తన యజమాని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసుని అనేకమైన దెబ్బలు కలుగును. ఏమంటుండో, తన యజమాని చిత్తమెరిగి. సో మనం పాపం చేయకున్నట్లు మేలు చేయకపోవడమే పాపము. సో మేలు అనేది చేయనిరిగి అలా చేయడానికి పాపము కలుగును. ఇక్కడ చూస్తే యాకోబు 4:17 మేలైనది చేయ ఎరుగుతున్నాం కానీ మనం ఏం చేస్తున్నాము, పాపము అలాగే చేయడానికి పాపము కలుగును. తన చేస్తున్నామా లేదా, మేలైనది చేస్తున్నామా లేదా. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేక దెబ్బలు తగిలిను. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువ ఇయ్యబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజేతురు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగించారో వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళు ఎక్కువగా అడుగుతారు అనమాట. సో యజమానికి ఏం చేస్తారు అంటే, యజమాని సిద్ధపడక అతని చిత్తం చొప్పున యజమాని ఏం చెప్తే అది జరిగింపవాలి, దాసుడు జరిగింపవాలను. సో ఇక్కడ చిత్తం చొప్పున దాసుని అనేక దెబ్బలు ఏంటంటే దాసుని
ఈ స్వరూపంగా ఉండి మనము యజమాని తిని మనం ఈరోజు వినాలి. వినకపోతే ఏం చేస్తే దెబ్బలు తగులును, అనేకమైన దెబ్బలు తగులుతూనే ఉంటుంది. అయితే తెలియక దెబ్బలు తగిలిన పనులు చేసిన కొద్ది దెబ్బలే తగులును. ఏంటంటే తప్పు పనులు ఏదైతే చేస్తామో అక్కడ ఏం చేస్తున్నాయి, కొంచెం దెబ్బలే తగులుతున్నాయి అనమాట. ఎవరికి ఎక్కువ ఇయ్యబడనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువ అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వానికి ఎక్కువగా అడుగురు. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని ఇది వరకే రగులుకొని మండవాలని ఎంతో కోరుచున్నాను. అయితే ఇక్కడ ఏం చేస్తుండో, భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని యేసు ప్రభు ఇది వరకే రగులుకొని మండుచున్నది. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నాను. ఈ రోజులలో ఏం చేస్తుందంటే బాప్తిసం తీసుకోవాలన్నది. సో ఎవ్రీ టైమ్ వాళ్ళు పాప క్షమాపణను కోరుకొని తీసుకుందాం అనుకుంటారు, కానీ నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ అట్లా పోస్ట్ పోన్ అయితేనే ఉంటుంది. సో యేసు ప్రభులో ఎప్పుడు నువ్వు అడగబడతావు, ఎప్పుడు నీటి ద్వారా మరొకసారి నువ్వు జన్మిస్తావు అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నేను భూమి మీద సమాధానం కలగజేయ వచ్చి తినని మీరు తలచుచున్నారు కాదు, భేదంలోనే కలగజేయ వచ్చి తినని మీతో చెప్పుచున్నాడు. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 ఉండరు. సో ఏంటంటే మనం మేలు చేయ కోరాలంటే ఎవరికి విరోధంగా మనము ఉండొద్దు. ఒక ఇంట్లో 5 ఉన్నారనుకో, 2 వేరుపడి 2 విరోధంగా 3 విరోధంగా వేరే ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే మేలు చేయట మనకు కంపల్సరీ చూడాలి. సో మేలు చేసే శక్తి ఉన్నా మనం ఈరోజు మేలు చేస్తలేము. ఆయన దిగంబరి అయి ఉన్నాడు. ఈరోజు నీకు నాకు దిగంబరిగా ఈరోజు మనకు వస్తుండు. దిగంబరినై ఉన్నాడు, నాకు బట్టలు ఎవరిస్తారు అని అక్కడ దేవుడు చూస్తుండు. ప్రతి ఒక్కటి దప్పి గొంతుని, ఆకలి గొంతుని నాకు భోజనం పెట్టలేదు, దప్పి గొంతుని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినై ఉంటుంది మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటుంది మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటుంది మీరు నన్ను చూడరాలేదని ఇక్కడ చెప్తుండు. సో ఎవ్రీ టైం మనకు ఎవరు ఎదురుపడ్డా కూడా వారికి ఇస్తే యేసు ప్రభు వారికి చేసినట్టు ఇక్కడ చేస్తుండు. మేలు చేయాలి. మనం ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మనము చెప్పొద్దు. లాస్ట్ టైం వాక్యం చెప్పాను, అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామంని సున్నితించమని చెప్పిన నేను. సో అంతరంగంలో సత్యము కోరుచుండు యేసు ప్రభు. అంతరంగంలో నాకు జ్ఞానం దయచేయి. అంతరంగం మనము ఎట్లుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతరంగం మనము ఎట్లా మనము మారుస్తున్నాం, ఎటువంటి గుణగణాలు మనలో చూపిస్తున్నాం, బయటకు ఒకటి లోపల ఒకటి కాకుండా మనం ఏ రీతిగా మనం ఈరోజు డే టు డే లైఫ్ లో ఎవరితోటి మనము చూపిస్తున్నాం. సో మేలు చేయాలి. కంపల్సరీ మేలు చేసే శక్తి ఉన్నా కూడా నువ్వు చేయలేకపోతే అది పాపం అని ఇక్కడ యాకోబు భక్తుడు ఈరోజు చెప్తుండు. మేలు చేయాలి, కంపల్సరీ మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలి. ప్రతి ఒక్కరికి లోబడాలి. ప్రతి ఒక్కరికి మనము ఆయన స్వరూపమై ఉన్నాం. ఆయన స్వరూపం వేసుకొని ఈరోజు వచ్చినాం. ఆయన స్వరూపంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనము ఈరోజు జరిగించాలి. ఆయన ఎక్కడుండు, వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగుమయమై ఉండాలి. సో ఆయన వెలుగులో ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు వెలుగు మనకి ఇస్తుండు. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయము 41వ వచనం చూస్తే, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొడుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. చూస్తురా ఇక్కడ, అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును. మీరు గుడ్డివారై మీరు ఉంటే ఈరోజు పాపం మీకు ఉండదని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాను. మనం గుడ్డివారమై ఉన్నామా? ప్రతి ఒక్కరు మనం కళ్ళు చూస్తున్నాం కదా. కళ్ళు చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కటి మనలో ఉన్నది కాబట్టి మేలు చేయాలి. ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి. గుడ్డివారైతే వాళ్ళు చూడరు, వాళ్ళకు కనిపించదు కాబట్టి ప్రతి ఒక్కటి ఏదంటే ఫీలింగ్స్ అనేది వాళ్ళకు ఉండవు అనమాట. వాళ్ళు చూస్తే ఆ ఫీలింగ్, ఎవరైనా ఏడుస్తారు అనుకో, ఆ ఫీలింగ్స్ అనేది వాళ్ళకు తెలియదు. ఎవరైనా దుఃఖపడుతురు, ఎక్కడైనా ఏమైనా జరుగుతుంది, వాళ్ళు ఏమైనా చేస్తారు అంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అక్కడ ఏం చేస్తుందంటే మీకు పాపం లేకపోను గుడ్డివారు కాబట్టి, దాన్ని చూచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. మీకు కంపల్సరీ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క క్రియ మీకు తెలుసు.
ప్రతి ఒక్కటి సమాధానం ఇస్తారు కాబట్టి యొక్క క్రియ పాపం లెక్క మీకు మారుతుంది. చేయటప్పుడు పాపం ఇతరులకు సహాయం చేయకపోతే మనకు ఈరోజు పాపం. మేలు చేయనికి మనం ఈరోజు ఉండాలి. మేలు నెరగాలి. మేలు చేయకపోవడం ఇక్కడ పాపం అని ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తుండు. మేలు చేసి మనకు ప్రతి ఒక్కరికి ఆయన గుణగణాలు ఈరోజు చూపించాలి. చూపిస్తేనే మనకు ఏంటంటే ఆయన యొక్క స్వరూపి అయి ఉండి ప్రతి ఒక్కరు మారుతారు. మన యొక్క యాటిట్యూడ్ తోటి, మన యొక్క విధానంతో మనం రోల్ మోడల్ అయి ఉండాలి. మనం ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామంటే ఆ యొక్క ప్రతి ఒక్క ఏదైనా పేరు చెప్తే ఆ యొక్క సిస్టర్ మంచిది, ఒక బ్రదర్ మంచివాడు, ప్రతి ఒక్కరు రోల్ మోడల్ లెక్క నిన్ను ఈరోజు తీసుకోవాలి. రోల్ మోడల్ లెక్క తీసుకోవాలంటే ఏం చేయాలి? నాకు గుణగణాలు అనేది తగ్గించుకొని మనము ప్రతి ఒక్కరికి మేలు చేయనికి ఎవరైనా కానీ మనకు ఆ యొక్క స్తోమత ఉంది. ఒక స్తోమత ఉన్నదంటే మనం మేలు చేయనికి కోరుకోవాలి. మనలో ఏంటంటే కుళ్ళు, కుతంత్రము, ఏంటంటే దురాశ, ఏంటంటే ధనాపేక్ష, ప్రతి ఒక్కటి మనలో ఈరోజు కూరుకుపోయి ఉన్నది. లోకం వైపు మనం ఈరోజు చూస్తున్నాం. లోకం వైపు ఎందుకు చూస్తున్నాం? జీవపు డబ్బం అది. సో ఆ యొక్క డబ్బంని మనము జీవం లెక్క చేయాలంటే యొక్క గుణగణాలు యేసు ప్రభులో మనము పట్టుకోవాలి. ప్రతి ఒక్కటి మనం యేసు ప్రభులో పట్టుకుంటే యొక్క గుణగణాలు మేలు చేయనికి ఉంటది. సో నువ్వు వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఈరోజు ఉండాలి. అండ్ ఆల్సో ఎంతమంది మనం శిష్యులుగా మనం చేసుకుంటున్నాం. మనం యేసు ప్రభు శిష్యులుగా ఉన్నారు 12 మంది. అనేకులు ఆయన శిష్యులు ఆయన వెంబడించిరి. ఆయన వెళ్తుంటే ఎంతో జన సమూహం ఆయన వెంబడి వెళ్ళింది. సో ఈ రోజు కూడా మనం వెళ్తుంటే ఎంతో మంది నీ గురించి ఎంతమంది వస్తారు, నీ శిష్యులు ఎంతమందిగా నువ్వు ఈరోజు తయారు చేసినావు. మనకు ఒక టాస్క్ ఇచ్చిండు, వీధికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి అందరినీ యేసు ప్రభు శిష్యులుగా మనం ఈరోజు చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు శిష్యుడుగా కావాలి. మనం శిష్యుడుగా అయితే ఆయన శిష్యులుగా మనము చేసుకుంటాం. నీకు శిష్యులు ఎంతమంది యేసు ప్రభు శిష్యులు ఉన్నారా? మనము ఒకసారి పరీక్షించుకుంటే మనకు ఒక్కరు కూడా ఉండరు. మనం చెప్పింది ఎవరైనా వింటారా? మన ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా కానీ ఎవరు వినరు. ఎందుకు వింటారు? నువ్వే కరెక్ట్ మనము ప్రవర్తిస్తలేము. మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ ప్రవర్తిస్తలేము. మన గుణగణాలు మనలో లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే తగ్గించుకోలేము. అటువంటిది మనం వాక్యం చెప్పి ప్రతి ఒక్క దాంట్లో మనం ఉన్నామనుకో, సో వాళ్ళు ఏంటంటే నమ్మరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏ రీతిగా ఉండని హిందూసే కానీ ఎవరైనా కానీ మనం ఏంటంటే మనం యేసు ప్రభు గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కరిని మనము ఈరోజు మార్చడానికి వీలవుతుంది. మనలోనే మనము పాపం పెట్టుకొని మనలోనే ఇతరులకు సహాయం చేయలేక గుణం మనం ఇప్పుడు పక్కకే నీళ్లు ఉంటాయి, నీళ్ళు తెచ్చి ఇవ్వమంటే ఆమె నడిచి వెళ్ళి నీళ్ళు తెచ్చి ఇచ్చే ఉన్నా కూడా వేరే వాళ్ళకి నీళ్ళు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరు? సో వాళ్ళంటే ఇష్టం లేదు ఈరోజు. సో వాళ్ళంటే ద్వేషిస్తారు. మనసులో ఒకటి పెట్టుకొని ముందట ఒకటి మనము మాట్లాడుతున్నాం. మేలు చేయడానికి మనము ముందు వేగిరపడాలి. మేలు చేయాలి. యేసు ప్రభు వారు ఎంతో మందిని రక్షించిండు, ఎంతో మందికి స్వస్థత ఇచ్చిండు. సో ఎంతో మందిని మరణించిన ఆ లాజర్ని కూడా ఈరోజు లేవట్టిండు. ఆయన అంత గుణగణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి మేలు చేయాలని అక్కడ యేసు ప్రభు చూసిండు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మేలు చేస్తున్నామా? కీడు చేయాలని మనము చూస్తున్నాం. ఎవ్రీ టైం ఫస్ట్ 1 month నుంచి లాస్ట్ మంత్ మొత్తం ఎంతమందికి మనం మేలు చేస్తాం? ఒక డైరీ పెట్టండి. మనం డైరీ పెట్టి రాసుకోండి ఎంతమందికి మనము వేరే ఏ విధాలైన వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మనం మాట తోటి కూడా వేరే వాళ్ళకు మనము మేలు చేయొచ్చు. వాళ్ళు ఏమైనా ఇబ్బందిలో ఉంటే మనం మాట్లాడతారంటే వాళ్ళు మన మాట వింటారంటే మనం వెళ్ళి వాళ్ళతోటి మాట్లాడదు. అటువంటి గుణగణాలు కూడా మనలో ఈరోజు ఉండాలి. సో అటువంటి గుణగణాలు ఉంటే యేసు ప్రభుకి మనము దగ్గర అవుతాము. ఆయన వెలుగుని మనం ఈరోజు చూడగలుగుతాం. వెలుగుని చూస్తే ఆయన చూసినట్టే. మనలో వెలుగుందంటే ప్రతి ఒక్కరు మనకు చూసుకున్నట్టే. ఇంకా చూస్తే మత్తయి సువార్త 6:22-23. మత్తయి సువార్త 6:22-23. దేహమునకు దీపమే కన్ను గనుక నీ కన్ను తేటగా ఉండినేలా నీ దేహమంతయు వెలుగుమై ఉండెను. దేహమునకు దీపమే కన్ను. మన దేహంలో కన్ను ఒక్కటే మనకు కనిపిస్తుంది. కన్ను ద్వారా మనము ప్రతి ఒక్కటి చూడగలుగుతాం. నీ కన్ను తేటగా ఉండినేలా నీ దేహం అందియో మన కన్ను ఒకటి తేటగా ఉంటే కన్ను కరెక్ట్ గా చూసింది అనుకో మన దేహం అంతా వెలుగు ఈరోజు ఉంటది.
నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. సో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయ ఉంటది. నీలోనున్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్ప, చీకటి కూడా ఎంతో గొప్పది అని. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరాడు. ఎవడైనా ఏం చేస్తుండో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరాడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరుకుని దాసులుగా ఉండనేరారు. సో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మనం యేసు ప్రభుకి మనం దాసులుగా ఉండాలి, సిరికి దాసులుగా మనం ఈరోజు ఉండకూడదు. సో మనం మేలు చేయాలంటే యేసు ప్రభుని మనం హత్తుకొని అన్నిన సావాసం ఈరోజు చేయాలి. యేసు ప్రభు గుణగణాలు మనలో ఉంటే ఆయన మనల్ని చూసినట్టే. ఆయనను చూస్తున్నామంటే ఈరోజు నిన్ను చూసినా ఆయనను చూసినా ఒకటే అనమాట. సో అటువంటి గుణగణాలు మనలో ఉంటే ఎవ్రీ టైం మనం ఏం చేస్తున్నాము, దాసునికి ద్వేషించాం, మనము యజమానుని ద్వేషించాము. మన యజమానుడు ఎవరై ఉన్నారు? యేసు ప్రభు ఈరోజు మనకు యజమానుడై ఉన్నాడు. ఒక యజమానికి ఏం చేస్తాడు? ఇద్దరు దాసులు ఉండరు. సో ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తాడు కంపల్సరీ అది. సో ఈరోజు మన యజమానుడు యేసు ప్రభు కాబట్టి సిరికిని దాసులుగా కావద్దున్నాం. మనం ఏంటంటే ధనాపేక్షతో మనము కొట్టుకొని పోవద్దు, లోకం తట్టు చూడొద్దు. ఎవరైతే ధనాపేక్ష ఉన్నదో వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు వాళ్ళకి ఏం కావాలి? ఘనత కావాలి, ఘనత మహిమ కావాలి. చర్చిలో వస్తే వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకు ఇవ్వాలి, ఫస్ట్ ప్రేయర్ వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి గుణగణాలు మనలో ఉన్నాయా? ధనాపేక్ష గుణగణాలు. సో నేనే అంతా ఉండాలని మనం చెప్తున్నామా? చెప్తలేము. సో యేసు ప్రభు ఎక్కడున్నా ఆయన వెంట జన సమూహం వెళ్ళింది, అందరినీ స్వస్థపరిచిండు, అందరినీ ఆయన తట్టు తిప్పుకున్నాడు. సో మనం కూడా ఏంటంటే ఆయన గుణగణాలు ఉంటే అందరికీ మేలు చేసే భాగ్యం మనం ఈరోజు చేస్తామన్నమాట. మేలు చేస్తే ప్రతి ఒక్క పాపం ఈరోజు కొట్టివేయబడుతుంది. ఆయన వెలుగుమయమై ఉండు, మనం కూడా ఈరోజు వెలుగుమయమై ఉండాలి. ఆయన వెలుగులో మనం కూడా వెలుగై ఉండాలి. ఇక్కడ దాసుడుగా ఉండాలి. దాసుడుగా ఉండి ఆయనకు సిరికి దాసునికి మనము యజమానికి కావద్దు. రెండిట్లో ఏదో ఒకటి మనము ఎంచుకోవాలి. దాసుడా, యజమానుడా, లేకుంటే సిరియా. సో సిరి ఎంచుకుంటే నువ్వు లోకం తట్టు కొట్టుకొని పోయి పాపం పరిపక్వమై మరణము కంటది. సో అటువంటి గుణగణాలు మరణం వరకు మనము తీసుకొని పోతుంది ఆ యొక్క పాపం. ఈరోజు మనం యజమానుడు మన యేసు ప్రభు, యజమానుడు పోలి మనం ఈరోజు నడుచుకోవాలి. ప్రతి ఒక్కరికి మనము మేలు చేసే విధంగా మనం ఈరోజు మన గుణగణాలను మనము చూడాలి. సో గుణగణాలు చూస్తే అప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో మనము మేలు చేయాలి. ఇక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 నుంచి 28 వరకు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అంతకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలబో బహుమానం అందు దృష్టి విశ్వాసం బట్టి అతడు అదృష్టుడు అయిన వాడిని చూచినట్లు తిరుపతి గలవాడి రాజద్రావును భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. ఫరో యొక్క కుమార్తె ఏం చేస్తుంది? కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం అందు దృష్టి ఉంచను. ప్రతిఫలంగా ఏం కలుగుతుంది ఆ యొక్క దృష్టి వాడు అక్కడ ఉంచిండు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? విశ్వాసం బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూచినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజగ్రహంలో భయపడక ఐగుప్తుని విడిచిపోయాను. సో తొలిచూలు పిల్లలు నాశనం చేయవాడు ఇశ్రాయేలు ముట్టకుండా నిమిత్తం అతడు విశ్వాసం బట్టి పస్కాను రక్షణ ప్రోక్షణ ఆచారంగా ఆచరించాను. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచిన ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయారు. ఐగుప్తులు అలా చేయజూచి మునిగిపోయారు. ఐగుప్తులు కూడా అట్లా చేసారు కానీ అక్కడ మునిగిపోయారు. విశ్వాసం బట్టి 7 దినాల వరకు ప్రదక్షిణం చేయబడేవారు. తర్వాత ఎరుకో గోడలు కూడా కూలినాయి అనమాట. ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క మోషే కాలంలో ఫరో రాజు అక్కడ ఏం చేయాలంటే తొలిచూలు పిల్లల్ని కూడా చంపేసినప్పుడు 10 తెగుళ్ళు వచ్చినప్పుడు అక్కడ మోషే యెరూషలేం గురించి కొట్లాడుతుండు, ఆ యెరూషలేం ప్రజల గురించి కొట్లాడుతారు. అక్కడ విడిపించమంటే వాళ్ళకి విడిపిస్తా అంటుంది కానీ ఫరో
సో ఆయన మాట వచ్చినప్పుడు 10 తెగులు చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఇడిపించిండు. ఇడిపిస్తానే వాగ్దానం ఇచ్చింది, కానీ నెక్స్ట్ డే వచ్చే వరకు ఆయన విడిపిస్తలేదు. సో ఏంటంటే అక్కడ ఇశ్రాయేలును విడిపించడానికి మోషే ఎంతో అక్కడ కొట్లాడిండు. ఎర్ర సముద్రంలో దాటుతున్నప్పుడు వాళ్ళ ప్రజలు సైన్యంలో కూడా వాళ్ళతో వెళ్ళిపోయారు, మధ్య సముద్రంలో వాళ్ళు మునిగిపోయారు. సో అక్కడ మోషే ఎంతో విశ్వాసంతో వాళ్ళని నడిపించిండు. సో ఓవరాల్ గా కానాను దేశంకి ఆయన నడిపించినప్పుడు యొక్క విశ్వాసం బట్టి ఆయనను ఈరోజు చూస్తున్నాం అనమాట. సో ఇక విశ్వాసం అనేది ఇక్కడ ఉన్నది. సో మనం ఇంకొక వచనం చూస్తే ఫస్ట్ కొరింథీ 4:4 నా యందు నాకు దోషం ఏ దోషము కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించిన వాడు ప్రభువే. కాబట్టి సమయము రాకమునపు అనగా ప్రభువు వచ్చే వరకు దేని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మండలి రహస్యంగా వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు భయపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. సహోదరులారా, మీరు మిమ్మల్ని చూచి లేఖనం యందు వ్రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకొని మీరు ఒకరి పక్షంలో మరొకరి మీద ఉప్పొంగకుండునట్లు ఈ నీ నిమిత్తమై నా మీద అప్పల్లో మీద పెట్టుకుని సదృశ్య రూపంగా చెప్పి ఉన్నాను. ఇక్కడ ఏమంటుండంటే నా యందు నాకు ఏ దోషము లేదు. మనం ఏం చెప్తాము? మన యందు ఏ దోషం లేదని మనము ఈరోజు రుజువుపరుస్తున్నాం. ఆయనను ఇందువలన నీతిమంతుడిగా మనము ఎంచబడతలేము. నీతిమంతుడిగా మనం ఉన్నామా లేదా మనము పరీక్షించుకోవాలి. నన్ను విమర్శించువాడు ప్రభువే. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు ప్రభు అంటుండు. సో మనము పరీక్షించుకొని మనము యేసు ప్రభు తట్టు తిరిగితే మనం పరీక్షించేవారు ఎవరు నేను పరీక్షించరు కదా. నువ్వు నీతిమంతుడుగా ఉండి అనేక గుణగణాలు మనలో ఉంటే ఎవరు అనేది మనకు పరీక్షించరు. కాబట్టి సమయం రాక మనకు అనగా ప్రభు వచ్చే వరకు దేవుని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన వచ్చే వరకు ఎవరి గురించి కూడా మనము తీర్పు తీర్చదు. ఆయన అంధకార మండలి రహస్యం వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. ఆయన దేవుని వలన ఈరోజు మెప్పు కలుగుతుంది. నువ్వు అంధకారం నుంచి వచ్చినవా, నువ్వు తీర్పు తీర్చొద్దు. రహస్యమైన వెలుగులోనికి తెచ్చి రహస్యములను నీ రహస్యమైన పాపములు కూడా వెలుగులోకి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరిచినప్పుడు హృదయంలో కూడా ఆలోచనలు ప్రతి ఒక్కటి బయలుపరిచినప్పుడు ఆయన యేసు ప్రభువే వచ్చి ఈరోజు నీకు తీర్పు తీరుస్తారు. మనం ఏ విధంగా మనము జీవిస్తున్నాము, ఏ విధంగా మనం ఈరోజు కొట్టుకోబోతున్నాము. ఇక్కడ ఏంటంటే యోబు 2:10 చూస్తే యోబు 2:10 అందుకు అతడు మూర్ఖురాల మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదము, కీడును మనకు అనుభవింప తగదు ఆనెను. ఈ సంగతులు ఏ విషయమందు యోబు నోటి మాటతోనైనాను పాపం చేయలేదు. ఏంటంటే మూర్ఖురాలు మాట్లాడినట్టు ఆయన వైఫ్ ఇక్కడ మాట్లాడుతుంది. నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన ఏం చేస్తున్నాము? మేలును అనుభవించుతాము. సో యేసు ప్రభు వలన ఈరోజు మనకు మేలు దొరుకుతుంది. యేసు ప్రభు వలన ప్రతి ఒక్కటి మనకు అవుతుంది. సో కీడును మనము అనుభవింప తగదు అనేను. కీడు ఎప్పుడైనా కూడా అనుభవింప తగదు. సో మనం ఏంటంటే మేలు చేస్తే ఇతరులు కూడా మనకు మేలు చేసే విధానంగా ఈరోజు ఉంటారు. ఆ విషయం యోబు నోటి మాటతోనైనా పాపం చేయాలి. ఆయన నోటి మాటతోనైనా ఈరోజు పాపం చేయాలి. అటువంటి వాడు ఈ లోకం అంతటా ఎక్కడ కూడా, ఈ భూలోకం అంతటా కూడా ఎక్కడ లేదని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాం. సో మనం కూడా అటువంటి వారిగా జీవించాలంటే ప్రతి ఒక్కరికి ఈరోజు మేలు చేయాలి. మేలుకరంగా మనము జీవించాలి. మేలుకరంగా జీవించకపోతే మనం ఏం చేస్తున్నాం? యాకోబు భక్తుడు చెప్పినట్టు మేలు చేయకపోవడమే పాపము. మేలు అనేది నెరిగి అలాగే చేయని వానికి పాపము కలదు. మేలు అనేది చేయనికి తెలుసు నీకు, అయినా కూడా నువ్వు చేస్తలేవు అంటే అక్కడ పాపము ఉన్నదనమాట. అది చేయకపోతే ఏం చేస్తుండో చేయని వానికి ఈరోజు పాపం అని చెప్తుండు. సో ఎవ్రీ టైం మనం కీర్తనలు కూడా చూసుకుంటే కీర్తనలు 37:3 ఎవ్రీ టైం మేలు చేయాలి. మనం ప్రతి ఒక్కరికి మనకు మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలి. ఉన్నప్పుడే మనము దేవుడు ఆయన యొక్క రాజ్యంలో మనకు
స్పేస్ అనేది ఇస్తాడు. 37:3 చూస్తే యెహోవా యందు నమ్మిక వేసి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించును, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ దావీదు భక్తుడు యెహోవా యందు నమ్మిక ఉంచాలి, మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించు. మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి, దేశమందు నివసించి సత్యము అనే అనుసరించాలి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛను ఈరోజు తీరుస్తుంది. యెహోవాను బట్టి మనము సంతోషించాలి. నీ హృదయ వాంఛను మేలు చేస్తే నీ హృదయ వాంఛ ప్రతి ఒక్కటి ఈరోజు తీర్చనికి యేసు ప్రభు వారు ఉన్నారు. సో హృదయ వాంఛను తీరుస్తుండు. నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఎటువంటి కార్యములను ఈరోజు ఆయన యేసు ప్రభుని నమ్ముకుంటే ఆయన నీ కార్యములు ఈరోజు జరిగిస్తాడు. ఎందుకు జరిగిస్తాడు? ప్రతి ఒక్కరికి మేలు చేస్తున్నావు, ప్రతి ఒక్కరికి సత్యం అనే చాలుతో మనము ఈరోజు ఉంటున్నాం. సత్యం పలుకుతున్నాను, సత్యం పలుకుతున్నావు కాబట్టి ఆయన సంతోషించి హృదయ వార్తలు ఈరోజు తీరుస్తున్నావు. ఆయన ప్రతి ఒక్కటి నీ మార్గము యెహోవాకు అప్పగింపము. ఈరోజు నీ మార్గంలో యందు యెహోవాకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన నమ్ముకున్న ఆయన కార్యం ఈరోజు నెరవేర్చడానికి ఈరోజు చూస్తుండు. ప్రతి ఒక్క దాంట్లో నీకు సత్య సమాధానం ఈరోజు ఆయన వెలుగు వలె నీ నీతిని మధ్యాహ్నం వలె నిర్దోషత్వం వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గంలో వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకము, దురాలోచన నెరవేర్చుకొను వాని చూచి వ్యసన పడకమును. ఏం చేస్తుండు? దురాలోచన వ్యసన పడద్దు. ఫస్ట్ వచనమే చూస్తే 37:1 చూస్తే, చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, దుష్కార్యములు చూసి అక్కడ పడకము. ఏం చేస్తున్నావు? చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకము, చెడ్డవారిని చూసి మనము వ్యసన పడకము, దుష్కార్యాలు చేయవారిని చూసి మత్తర పడకము. చెడ్డవారిని చూసి మనము ఏం చేయాలి? వ్యసన పడద్దు. దుష్కార్యం చేయవారిని చూసి మత్తర పడద్దు. దుష్కారం ఎవరు చేసి వాళ్ళు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. సో చూసిరా, దుష్కారం చేసే వాళ్ళు ఎట్లుంటారు? త్వరగా వాళ్ళు ఎండిపోతురు. సో మనం మంచి కార్యం చేస్తున్నాం కాబట్టి, మేలు చేయటకే ఉంటున్నాం కాబట్టి పచ్చగా మనము జీవిస్తాం. నీ హృదయ వాంఛను యేసు ప్రభు ఈరోజు తీరుస్తుంది. నీకు కార్యం చేస్తుంది. ఈరోజు కార్యం నీకు ఏమేమి ఉన్నదో ప్రతి ఒక్క అంశంలో ఈరోజు కార్యం చేస్తా అంటున్నావు. ఆయన కార్యం చేయాలంటే నువ్వు ఇతరులకు మేలు చేయాలి, మేలు చేసే గుణం ఉండాలి. మేలు చేస్తేనే కదా ఆ పాపంలో మనము పడము. సో యోబు భక్తుడు కూడా ఏం చెప్తుండో, ఆయన మాట ద్వారా కూడా పాపంలో పడలేదు. సో మనం మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఎటువంటి దాని ద్వారా కానీ మన పాపంలో పడకుండా ఉండినట్లు ఆయనను వేడుకోవాలి. పాపము పరిపక్వమై మరణము అంటది. నీ రహస్య పాపం కూడా ఆయనకు చెప్పి ఆయనలో విడుదల పొందాలి. మనం ఆ విడుదల పొందితేనే ప్రతి ఒక్కరికి మనము సాయం చేసినట్టున్నాడు. ఈరోజు యేసు ప్రభు దిగంబరి అయి ఉన్నాడు, బట్టలు ఇస్తున్నామా? దాహంతో ఉన్నాడు, నీళ్ళు ఇస్తున్నామా? ఆయన చిరస్థాయిలో ఉన్నాడు, ఆయన రోగి అయి ఉన్నాడు, రోగి అయి ఉంటే మనము ఆదరిస్తున్నామా? సో ఎవరిని మనం ఆదరిస్తున్నాం? ఎవరిని ఆదరించినా ఆయనను ఆదరించినట్టు ఇక్కడ చెప్తుండు, మత్తయి వార్తలో చెప్తుండు. సో మనం కూడా మనము ఆదరించాలి. ప్రతి ఒక్కరిని ఆదరించి మేలు చేయటకై మనము వేగిరపడాలి. మేలు చేసే గుణం మనకు ఉంటే ఆయన ప్రతి ఒక్క కార్యంలో మనకు కార్యము చేస్తాడు. మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మనం మేలు చేసే గుణం మనలో ఉండాలి. మేలు చేసి ప్రతి ఒక్కరిని మనము సహకరించాలి. మనం రోల్ మోడల్ కావాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి మనము మేలు చేయాలి. మనం ఎంతమంది శిష్యులని మనం చేసుకుంటున్నాము? నీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు ఈరోజు అడిగితే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకొని ఒక 30 సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచే మనం చర్చిలో తిరుగుతాం, అంతటా తిరుగుతాం, కానీ మనం వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఈరోజు లేము. ఎందుకు లేమంటే నీ యొక్క గుణగణాలు నీ యొక్క ప్రతి ఒక్క హృదయ విచారాలను, హృదయంలో నువ్వు చెడు తలస్తున్న ప్రతి ఒక్కరి గురించి, అందుకే ఈ రోజు నువ్వు రోల్ మోడల్ గా లేకపోయినావు. రోల్ మోడల్ గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణాలు, మేలు చేయాలి. ఎవరికి ఏముంది, ఎవరు ఏమనుకుంటారు అనే ఒక హృదయ వాంఛను తీర్చాలి దేవుడు. ఈరోజు హృదయ యేసు ప్రభు ఈరోజు నీ హృదయ వాంఛను కూడా తీరుస్తాడు. కార్యం ఈరోజు జరిగిస్తాడు, కార్యం జరిగించడానికి ముందుకు పోతాడు. ప్రతి ఒక్కరితో మనము శాంతి సమాధానం కలిగి ఈరోజు జీవించాలి. మేలు కొరకే మనం వేగిరపడి ఈరోజు జీవించాలి. మేలు కొరకు మనము ఈరోజు ఉన్నాము. మేలు చేసే
ఆ స్తోమత ఉన్నా కూడా మనం ఈరోజు మేలు చేయకూడదు. ఎందువలనంటే ఆ యొక్క హృదయంలో ప్రతి ఒక్క కాఠిన్యం ఈరోజు మిగిలి ఉన్నది. ఆ కాఠిన్యం తీసివేసి యేసు ప్రభుని ధరించుకోవాలి. ఆయన వలె మనం జీవించాలంటే, ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే, ఆయన రూపంగా ఉండాలంటే, ఆయన ఎంతో మందికి సేవ చేసిండు, ఎంతో మందిని లేవట్టిండు, ఎంతో మందికి స్వస్థత ఇచ్చిండు, ఎంతో మందిని లేవనెత్తిండు, ఎంతో మంది కృంగిపోయిన వారిని లేవనెత్తిండు, బీదలను కటాక్షించిండు. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రక్తస్రావం గల స్త్రీని, లాజర్ని, చనిపోయిన లాజర్ని లేవట్టిండు. ప్రతి ఒక్కరికి మేలు చేసిండు. మేలు ఎందుకు చేసిండంటే ప్రతి ఒక్కరిని ఆయన కరుణించిండు, ప్రతి ఒక్కరిని లేవనెత్తిండు. అటువంటి గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కరితో మనం శాంతి సమాధానం కలిగి ఈరోజు మేలు చేయకుండా ఉంటాం. మేలు చేయాలి, ప్రతి ఒక్కరికి మనము మేలు చేసే గుణగణాలు మనలో ఉండాలని ఆశిస్తున్నాం. సో ఈ యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన దాకా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవాయిస్తాయి మా ప్రభా. అటువంటి గుణగణాలు మాలో దయచేసి మా ప్రభా. మేలు చేయటకై మనం వేగిర పడాలి మా ప్రభా. ఎక్కడ మేలు ఉన్నదో అక్కడ దేవాయసం మా ప్రభా మాకు కూడా కార్యం చేస్తా అని చెప్పారు మా ప్రభా. నా హృదయ వాంఛను తీరుస్తా అని చెప్పారు మా ప్రభా. ఆ హృదయ వాంఛను తీర్చండి మా ప్రభా. ఎవరికి ఏమేమి అవసరం ఉందో ప్రతి ఒక్కటి దయచేయండి మా ప్రభా. మీరే ఉండండి మా ప్రభా. యొక్క గుణగణాలు మాలో ఉండాలి మా ప్రభా. క్రీస్తుని పోలి మేము నడుచుకోవాలి, నిన్ను పోలి నడుచుకోవాలి మా ప్రభా. పౌలు భక్తుడు చెప్పింది మా ప్రభా, క్రీస్తుని పోలి నడుచుకోమని. అటువంటి గుణగణాలు మాలో దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరికి అంగీకారంగా సమాధానంగా మనం ఉండుటకు సాయం దయచేయండి మా ప్రభా. మా చూపుల ద్వారా, నడకల ద్వారా, మా మాట ద్వారా ఎవరిని నొప్పించదు మా ప్రభా. ప్రతి ఒక్కరికి శాంతి సమాధానంతో మేము ఉండటకు సాయం దయచేయండి మా ప్రభా. ఒక గుణగణాలు మేము నేర్చుకుని ఇతరులకు కూడా చెప్పేలాగిన సాయం దయచేయండి మా ప్రభా. మేము అందరికీ రోల్ మోడల్ గా ఈరోజు ఉండటకు సాయం దయచేయండి మా ప్రభా. నా ఫ్యామిలీలో కానీ, చర్చిలో కానీ, ప్రతి ఒక్కరు దాంట్లో దయచేయండి మా ప్రభా. మా యొక్క గుణగణాలు మేము వారికి చూపించాలన్న సాయం దయచేయండి మా ప్రభా. ప్రతి ఒక్కరికి మేలు చేసే గుణం మాకు దయచేస్తారని త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అందరికీ. మా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, శాంతి, సమాధానం ఇక్కడ కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు, ముఖ్యంగా కేబిపిఎంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.